ఉద్యోగం వదిలి ప్రపంచ స్థాయి ఆటోమొబైల్ సామ్రాజ్యాన్ని నిర్మించిన భారతీయుడు ఎవరో తెలుసా? ఎద్దుల బండ్లు తిరిగిన కాలంలో మొదలైన ఒక బస్సు సర్వీస్ నేడు 80 దేశాల్లో ఎలా పరిగెడుతోంది. ఒకప్పుడు మదురైలో బస్సులు నడిపిన కంపెనీ తర్వాత బ్రిటిష్ బ్రాండ్ ని ఎలా కొనుగోలు చేసింది. టీవీఎస్ అపాచీ వచ్చాక యువత ఎందుకు ఒక్కసారిగా టీవీఎస్ వైపు తిరిగింది. సూర్యుడు ఆలస్యంగా రావచ్చు కానీ సుందరం బస్సు ఆలస్యంగా రాదు అనే పేరు తెచ్చుకున్న వ్యక్తి కథ ఇది. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు బాస్వాలా డైలీ తెలుగు ఛానల్. నేను శిరీష కందుల. సాధారణంగా మన దేశంలో ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఇక జీవితంలో సెటిల్ అయిపోయాం అని చాలా మంది అనుకుంటారు. ప్రతి నెల జీతం, సమాజంలో గౌరవం, రిస్క్ లేని జీవితం. కానీ కొందరు మాత్రం సేఫ్ లైఫ్ కంటే పెద్ద కలలు కంటారు. అలాంటి వ్యక్తే టీవీ సుందరం అయ్యంగార్ గారు. ఆయన తీసుకున్న ఒక నిర్ణయం తర్వాత భారతదేశ ఆటోమొబైల్ రంగాన్నే మార్చేసింది. ఈ రోజు టీవీఎస్ మోటార్ కంపెనీ పేరు చెబితే మనకు వెంటనే బైకులు, స్కూటర్లు గుర్తొస్తాయి. కానీ ఈ బ్రాండ్ వెనుక ఉన్న కథ కేవలం ఒక కంపెనీ కథ కాదు. అది విజన్, డిసిప్లిన్, పేషెన్స్, ఇన్నోవేషన్ కలిసిన ఒక శతాబ్దపు ప్రయాణం. 1877లో తమిళనాడులో జన్మించిన సుందరం అయ్యంగార్ చదువుకున్న తర్వాత బ్యాంకింగ్ రంగంలో ఉద్యోగం చేశారు. ఆ కాలంలో అలాంటి ఉద్యోగం అంటే పెద్ద విషయం. కానీ ఆయన మనసు మాత్రం అక్కడ నిలబడలేదు. ఎందుకంటే ఆయన ప్రతిరోజు ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూస్తూ ఉండేవారు. అప్పట్లో భారత రవాణా పరిస్థితి చాలా వెనుకబడి ఉండేది. ఒక ఊరు నుంచి మరొక ఊరికి వెళ్ళడం అంటే చాలా కష్టం. ఎద్దుల బండ్లు, గుర్రపు వగ్గీలు మాత్రమే ప్రధాన ఆధారం. వ్యాపారం కూడా నెమ్మదిగానే సాగేది. సో రవాణా వేగం పెరిగితేనే దేశం వేగంగా అభివృద్ధి చెందుతుంది అని ఆయన బలంగా నమ్మారు. ఆ ఆలోచనతోనే 1911లో మదురైలో టీవీఎస్ అండ్ సన్స్ అనే సంస్థను ప్రారంభించారు. మొదట ఆయన ఫోకస్ చేసిన రంగం ప్యాసింజర్ ట్రాన్స్పోర్ట్. అప్పట్లో ప్రజలకు టైం వాల్యూ అనే కాన్సెప్ట్ కూడా అంతగా లేదు. కానీ ఆయన మాత్రం బస్సులను ఖచ్చితమైన సమయానికి నడిపించడం మొదలు పెట్టారు. అందుకే మదురైలో ఒక ఫేమస్ డైలాగ్ వచ్చేది, సూర్యుడు ఆలస్యంగా రావచ్చు కానీ సుందరం బస్సు ఆలస్యం కాదు అని. ఆ మాట వెనుక ఉన్నది మార్కెటింగ్ కాదు, డిసిప్లిన్. అయితే సుందరం అయ్యంగార్ గారు ఒక విషయం బాగా అర్థం చేసుకున్నారు. వ్యాపారం అంటే కేవలం ప్రొడక్ట్ అమ్మడం కాదు, ట్రస్ట్ బిల్డ్ చేయడం. అందుకే ఆయన సర్వీస్ క్వాలిటీ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. బస్సులు క్లీన్ గా ఉండాలి, డ్రైవర్స్ డిసిప్లిన్డ్ గా ఉండాలి, ప్యాసింజర్స్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఇవన్నీ ఆయన అప్పుడే అమలు చేశారు. ఇంకో విషయం చాలా మందికి తెలియదు, ఆ కాలంలో రోడ్స్ కూడా సరిగా ఉండేవి కాదు. వెహికల్ కి ఏమైనా అయితే స్పేర్ పార్ట్స్ దొరకడం కూడా కష్టం, మషిన్స్ కూడా తక్కువ. అందుకే టీవీఎస్ స్వయంగా మెయింటెనెన్స్ ఎకో సిస్టమ్ ని బిల్డ్ చేయడం ప్రారంభించింది. తర్వాత అదే ఆటో సర్వీసింగ్ అండ్ కాంపోనెంట్స్ బిజినెస్ గా ఎక్స్పాండ్ అయింది. మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఫ్యూయల్ షార్టేజ్ రావడంతో చాలా ట్రాన్స్పోర్ట్ బిజినెసెస్ మూతపడ్డాయి. కానీ సుందరం అయ్యంగార్ మాత్రం ఆల్టర్నేటివ్ సిస్టమ్స్ ఉపయోగించి బస్సెస్ నడిపించారు. అంటే పరిస్థితులు ఎలా ఉన్నా బిజినెస్ ఆగకూడదు అన్న మైండ్ సెట్. అదే మెంటాలిటీ తరువాత టీవీఎస్ గ్రూప్ డిఎన్ఏగా మారింది. ఇక 1955లో ఫౌండర్ మరణించిన తర్వాత చాలా ఫ్యామిలీ బిజినెసెస్ కొలాప్స్ అయ్యాయి. కానీ టీవీఎస్ మాత్రం గ్రో అయింది. ఎందుకంటే వాళ్ళు ఎమోషనల్ డెసిషన్స్ కంటే సిస్టమ్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టారు. ప్రతి బిజినెస్ ని స్ట్రక్చర్డ్ గా బిల్డ్ చేశారు. అలా టీవీఎస్ గ్రూప్ ఒక్క కంపెనీగా కాకుండా ఒక ఇండస్ట్రియల్ ఎకో సిస్టమ్ గా ఎదిగింది. ఇక ఆటో కాంపోనెంట్స్ సెక్టార్ లో సుందరం ఫ్యాషనర్స్ ప్రపంచ స్థాయి కంపెనీలకు నట్స్, బోల్ట్స్ సప్లై చేయడం ప్రారంభించింది. ఈ కంపెనీ జనరల్ మోటార్స్ వంటి గ్లోబల్ గెయిన్స్ కి కూడా సప్లయర్ గా మారింది. క్వాలిటీ స్టాండర్డ్స్ విషయంలో టీవీఎస్ కంపెనీస్ అంత స్ట్రిక్ట్ గా ఉండేవి. సో ఇంటర్నేషనల్ బ్రాండ్స్ కూడా ఇంప్రెస్ అయ్యాయి. నెక్స్ట్ లూకాస్ టీవీఎస్ ఎలక్ట్రికల్ పార్ట్స్ తయారీలో స్ట్రాంగ్ పొజిషన్ సంపాదించింది. బ్యాటరీస్, స్టార్టర్స్, ఎలక్ట్రికల్ సిస్టమ్ లో భారీ మార్కెట్ షేర్ తెచ్చుకుంది. టీవీఎస్ లాజిస్టిక్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ కూడా చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ అయింది. ఒకప్పుడు బసెస్ నడిపిన కంపెనీ తర్వాత దేశవ్యాప్తంగా ఆటోమొబైల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ లో కీలక పాత్ర పోషించింది. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే టీవీఎస్ అనే పేరు అసలు కంపెనీ పేరు కాదు, ఫౌండర్ పూర్తి పేరు. ఇక్కడ కనిపిస్తుంది కదా, అదే అక్కడి ఇనిషియల్స్ నుంచే టీవీఎస్ వచ్చింది. చిన్న ఇనిషియల్స్ గా మొదలైన పేరు తర్వాత ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో ఒక లెజెండరీ బ్రాండ్ గా మారింది. 1980లో టీవీఎస్ తీసుకున్న ఒక డెసిషన్ కంపెనీ హిస్టరీనే మార్చేసింది. అయితే జపాన్ కు చెందిన సుజుకి మోటార్ కార్పొరేషన్ తో పార్ట్నర్షిప్ కుదుర్చుకొని టీవీఎస్ సుజుకిగా ద్విచక్ర వాహనాల మార్కెట్ లోనికి ఎంట్రీ ఇచ్చింది. అప్పట్లో జపనీస్ టెక్నాలజీ అంటే చాలా పెద్ద విషయం. మైలేజ్, రిలయబిలిటీ, స్మూత్ ఇంజన్స్ విషయంలో జపనీస్ బ్రాండ్స్ ప్రపంచాన్ని
ప్రపంచాన్ని డామినేట్ చేస్తున్నాయి. మనకు ఆల్రెడీ తెలుసు కదా, జపాన్ ప్రపంచంలో అన్నిటికంటే టెక్నాలజీ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో చాలా ముందుంది. సో ఆ పార్ట్నర్షిప్ వల్ల టీవీఎస్ కి మోడర్న్ ఇంజనీరింగ్ ఎక్స్పోజర్ కూడా వచ్చింది. అప్పుడు లాంచ్ అయిన టీవీఎస్ 50 భారతదేశం మిడిల్ క్లాస్ అండ్ రూరల్ మార్కెట్ లో భారీ సక్సెస్ అయింది. ఇప్పుడు చూస్తే అది చిన్న వెహికల్ లా అనిపించవచ్చు, కానీ అప్పట్లో అది ఒక ఎకనామిక్ రివల్యూషన్. మిల్క్ డెలివరీ చేసేవాళ్ళు, ఫార్మర్స్, న్యూస్ పేపర్ బాయ్స్, చిన్న వ్యాపారులు అందరికీ కూడా అది పర్ఫెక్ట్ వెహికల్ అయింది. లో మెయింటెనెన్స్, అఫోర్డబుల్ ప్రైసింగ్, ఈజీ రైడింగ్ వల్ల లక్షల కుటుంబాల జీవితాల్లో భాగమైంది. ఆ తర్వాత టీవీఎస్ కమ్యూటర్ బైక్స్ సెగ్మెంట్ లోనికి వచ్చింది. అలా టీవీఎస్ విక్టర్ లాంచ్ సమయంలో టీవీఎస్ మార్కెటింగ్ స్ట్రాటజీ కూడా చాలా డిఫరెంట్ గా ఉండేది. మైలేజ్ ప్లస్ స్టైల్ కాంబినేషన్ ని అగ్రెసివ్ గా ప్రమోట్ చేసింది. మిడిల్ క్లాస్ ఆడియన్స్ ని బాగా టార్గెట్ చేసింది. కానీ నిజంగా బ్రాండ్ ఇమేజ్ మార్చింది మాత్రం టీవీఎస్ అపాచీ. అప్పటి వరకు టీవీఎస్ ని చాలా మంది ఫ్యామిలీ వెహికల్స్ కంపెనీగా మాత్రమే చూసేవారు. అపాచీ లాంచ్ అయిన తర్వాత యూత్ మొత్తం కూడా టీవీఎస్ వైపు చూడడం మొదలు పెట్టారు. అయితే అపాచీ డెవలప్ చేసే సమయంలో టీవీఎస్ రేసింగ్ డివిజన్ ఎక్స్పీరియన్స్ ని ఉపయోగించింది. అందుకే రేసింగ్ డిఎన్ఏ అన్లీష్డ్ అనే ట్యాగ్ లైన్ అంత పాపులర్ అయింది. ఇక టీవీఎస్ ఇండియాలో మోటార్ స్పోర్ట్స్ కల్చర్ ని కూడా ప్రమోట్ చేసింది. ట్రాక్ రేసింగ్ లో పార్టిసిపేట్ చేసి పర్ఫార్మెన్స్ ఇంజనీరింగ్ మీద భారీగా ఫోకస్ పెట్టింది. రేసింగ్ నుంచి వచ్చిన టెక్నాలజీని నార్మల్ రోడ్ బైక్స్ లో ఇంప్లిమెంట్ చేయడం వల్ల అపాచీకి ప్రత్యేక ఐడెంటిటీ వచ్చింది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అపాచీ సిరీస్ కి ఇంటర్నేషనల్ మార్కెట్ లో కూడా మంచి డిమాండ్ వచ్చింది. ఏషియా, లాటిన్ అమెరికా, ఆఫ్రికా మార్కెట్లలో టీవీఎస్ బైక్స్ స్ట్రాంగ్ ప్రెసెన్స్ బిల్డ్ చేశాయి. స్కూటర్ సెగ్మెంట్ లో కూడా టీవీఎస్ భారీ సక్సెస్ సాధించింది. ఇక నెక్స్ట్ టీవీఎస్ జూపిటర్ లాంచ్ సమయంలో జ్యాదా కా ఫైదా క్యాంపెయిన్ చాలా పాపులర్ అయింది. ఫ్యామిలీ ఆడియన్స్ కి కంఫర్ట్, మైలేజ్, స్టోరేజ్ స్పేస్, రిలయబిలిటీ అన్ని ఒకే ప్యాకేజ్ లో ఇచ్చింది. ఇక ఈవీ రివల్యూషన్ మొదలయ్యాక టీవీఎస్ చాలా సైలెంట్ గా కానీ స్మార్ట్ గా మూవ్ అయింది. చాలా స్టార్టప్స్ అగ్రెసివ్ మార్కెటింగ్ తో వచ్చాయి, కానీ టీవీఎస్ మాత్రం సర్వీస్ నెట్వర్క్ అండ్ లాంగ్ టర్మ్ ట్రస్ట్ మీద ఫోకస్ పెట్టింది. టీవీఎస్ ఐక్యూబ్ ద్వారా ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో స్టడీ గ్రోత్ సాధిస్తుంది. ఈవీ ఫ్యూచర్ లో బ్యాటరీ టెక్నాలజీ, కనెక్టెడ్ వెహికల్స్, స్మార్ట్ మొబిలిటీ మీద కూడా భారీగా ఇన్వెస్ట్ చేస్తుంది. 2020లో టీవీఎస్ తీసుకున్న ఇంకో మ్యాసివ్ స్టెప్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. బ్రిటన్ కు చెందిన లెజెండరీ సూపర్ బైక్ బ్రాండ్ నార్టన్ మోటార్ సైకిల్స్ ని కొనుగోలు చేసింది. నార్టన్ అనేది ఆర్డినరీ బ్రాండ్ కాదు, దానికి 100 సంవత్సరాలకు పైగా హెరిటేజ్ ఉంది. బ్రిటిష్ మోటార్ సైక్లింగ్ హిస్టరీలో లెజెండరీ పేరు. అలాంటి బ్రాండ్ ని ఒక ఇండియన్ కంపెనీ అక్వైర్ చేయడం గ్లోబల్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలో పెద్ద వార్త అయింది. ఒకప్పుడు మదురైలో బసెస్ నడిపిన సంస్థ తర్వాత బ్రిటిష్ హెరిటేజ్ మోటార్ సైకిల్ బ్రాండ్ ని కొనేసే స్థాయికి ఎదగడం నిజంగా అన్బిలీవబుల్ జర్నీ. కాగా ప్రస్తుతం టీవీఎస్ వరల్డ్ వైడ్ గా 80కి పైగా దేశాల్లో బిజినెస్ చేస్తుంది. మిలియన్స్ ఆఫ్ వెహికల్స్ ప్రతి సంవత్సరం అమ్ముతుంది. ఆసియా, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా మార్కెట్లలో స్ట్రాంగ్ డీలర్ అండ్ సర్వీస్ నెట్వర్క్ బిల్డ్ చేసింది. అయితే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే టీవీఎస్ ఎప్పుడు కూడా ఒక్క ట్రెండ్ మీదే డిపెండ్ కాలేదు. మార్కెట్ ఎలా మారినా కంపెనీ కూడా ఎవాల్వ్ అవుతూ వచ్చింది. ట్రాన్స్పోర్ట్ నుంచి కాంపోనెంట్స్ కి, కాంపోనెంట్స్ నుంచి మోటార్ సైకిల్స్ కి, మోటార్ సైకిల్స్ నుంచి ఈవీస్ కి, ఇండియా నుంచి గ్లోబల్ మార్కెట్ కి, ఇలా ప్రతి జనరేషన్ కి తగ్గట్టు ట్రాన్స్ఫార్మ్ అవుతూ వచ్చింది. అందుకే టీవీఎస్ ని చాలా మంది 100 years సర్వైవల్ స్టోరీగా చూస్తారు. చాలా కంపెనీస్ ఫాస్ట్ గా గ్రో అవుతాయి, కానీ సస్టైన్ కాలేవు. టీవీఎస్ మాత్రం పేషెన్స్ తో గ్రో అయింది. క్వాలిటీ మీద కాంప్రమైజ్ చేయలేదు, అదే వాళ్ళ బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. అయితే ఈ కథ మనకు ఒక విషయం నేర్పిస్తుంది. రిస్క్ తీసుకోవడం ఒక్కటే సక్సెస్ కాదు. డిసిప్లిన్, కన్సిస్టెన్సీ, లాంగ్ టర్మ్ విజన్ ఉంటేనే ఒక చిన్న ఆలోచన ప్రపంచ స్థాయి సామ్రాజ్యంగా మారుతుంది. ఒక ప్రభుత్వ ఉద్యోగి చూసిన కళ నేడు ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది ప్రయాణాల్లో భాగమైంది. అదే టీవీఎస్ విజయగాథ. అర్థమైందా అండి? ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇంతకీ ఈ టీవీఎస్ యొక్క సక్సెస్ గురించి మీరేమనుకుంటున్నారు? కామెంట్ లో చెప్పండి. మీలో ఎవరికైనా చిన్న చిన్న కళలు ఉండి వాటిని పెద్దగా సాకారం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే ఈ సక్సెస్ స్టోరీలో ఉన్న స్టెప్స్ అన్ని ఫాలో అయితే విజయం సాధించే అవకాశం ఉంటుంది. సో అంతే అండి, ఇది వాళ్ళ మన అప్డేట్. ఇలాంటి మరొక సరికొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్లో చాలా రకాల ఇన్ఫర్మేటివ్ అప్డేట్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు మన ఛానల్ పేజ్ని విజిట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది ఎలాంటి వీడియోస్, ఎలాంటి అప్డేట్స్, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అని. సో మీరు చేయాల్సిన వీడియో చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉన్నా, లేకపోతే మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి అన్నా ఆ టాపిక్ నేమ్ని జస్ట్ కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను దానికి సంబంధించి రీసెర్చ్ చేసి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ నేను మీకు వీడియో రూపంలో ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. సో అంతే అండి, దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అప్డేట్ తో మళ్ళీ ముందుకు వస్తాను. టిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు బాస్ వాళ్ళ డైలీ తెలుగు ఛానల్. సైనింగ్ ఆఫ్, శిరీష కందుల. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.